కుమారా అమ్మో జిమ్మరా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా కుమారా అమ్మో జిమ్మరా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా దొంగ చూపు చెబుతుందే రంగు పెదవి చెబుతుందే దిక్క నడక చెబుతుందే దక్క నడవు చెబుతుందే. Hello beautiful angels, welcome to my brand new show. This is Priya, Vishnu Priya. This is Gali, Tussu Gali. నువ్వు పేరు చెప్పుకోవాలి, మనం పేరు చెప్పకల్లా. దిస్ ఈస్ ఇదంతా పక్కన పెట్టు. ఏంటి ఇందాక ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్లు తిట్టేస్తున్నావు? అది నేను యాక్చువల్లీ రష్మి నూచుకుని పాడా, నువ్వు ఉన్నావు అందులో. రష్మి మొహం మీద చీ అంది, అయినా కూడా వదలట్లేదు. నా చీ అంటది రష్మి. ముట్టుకుంటే నలుపు అంటేటట్టు నీకు చీ అనకపోతే ఇంకెవరికనిద్ది? మరి నిన్ను ముట్టుకుంటే వైట్ వచ్చేస్తుంది ఇక్కడ మాకు. మామూలుగా ఎవరన్నా స్పాంజ్ చేస్తారు, దీనికి పారు ఉంటది కదా, తీసి మొహం మీద వేసి. అట్లీస్ట్ మీరు సుధీర్ నీ మాత్రం చూడగలుగుతున్నారంటే మా మేకప్ మ్యాన్ వల్ల. మన మేకప్ ఉండవు, నేచురల్ స్టార్స్ ఇక్కడ. చూడటానికి క్లాసిక్ గా ఉంటాను, కానీ నేను పక్కా లోకల్. నేను తిడితే నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. రెండు రోజులు అని తిడతాను అనుకుంటున్నావా? నేను పద్ధతి గల అమ్మాయిని. మా మమ్మీకి మొన్నే ప్రామిస్ చేసే బూతులు మాట్లాడినాను. అంటే బూతులు వచ్చి మాట నాకు ఇప్పుడు దాకా ఒక బూతు కూడా రాదు. అది ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ బ్రాండ్ న్యూ షో. ఎంట్రీ అప్పుడే ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? అసలు ఈ మంత్ పేమెంట్ కూడా నాకే ఇచ్చేయండి సుధీర్ది. పేమెంట్ కావాలంటే పేమెంట్ రష్మి అడిగితేనే ఇవ్వాలా, నీకెందుకు ఇస్తా? Alright, viewers, it's time to begin our entertainment. So welcome you all to the brand new show. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే ఒక చిన్న వార్మప్ రౌండ్ ఉంది. ఆ వార్మప్ రౌండ్ పేరే లడ్డు కావాలా నాయనా? లడ్డూస్ ప్లీజ్. అసిస్టెంట్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టైర్ అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసేవా రౌండ్ ఏంటో? అది పగిలిపోద్ది, వాటి మీద మనుషులు కూర్చోవాలి. అలాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ కూర్చుంటే ఏదైనా పరిస్థితి. గర్ల్ బ్యూటిఫుల్ ఏదో ఒకటి చెప్పు, రెండు జోకులు అంటే కష్టం నేను నమ్మడం. ఈ చైన్ నొక్కుతూ ఎక్స్ప్లెయిన్ చేసేసుకో. చేయాల పెట్టుకోండి. ల్యాండింగ్. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు ఈ బాల్ ని బాయ్స్ నుంచి గర్ల్స్ కి, గర్ల్స్ నుంచి బాయ్స్ కి పాస్ చేయండి. మ్యూజిక్ ఎప్పుడైతే ఆగిపోద్దో, బాల్ ఎవరి దగ్గర అయితే ఆగిపోద్దో వాళ్ళకి ఒక గెటప్ ఇస్తుంది. మీరు ఎపిసోడ్ అయ్యేంత వరకు ఆ గెటప్ లోనే వీళ్ళకి బానిసల్లాగా వీళ్ళు ఏం చెప్తే చెయ్యాలి. ఓకే, అలాగా ఆ బాల్ గర్ల్స్ దగ్గర అయిపోయింది అనుకో, ఎపిసోడ్ అయిపోయిన వరకు అదే గెటప్ లో మీరు మాకు బానిసల్లా ఉండాలి. ఓకే, బాల్ రెడీ? రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది రెడీ కాల్ నాయనా. దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో దిగరికటోనో బ్యారికేడ్సోనో ఆస్కులని లాగేరో. లాస్ట్ 2 ఎపిసోడ్ నుంచి ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు సుధీర్ హంటింగ్ స్టార్ట్స్. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. అరే ఆగా బక్రా బక్రా బక్రా. పనిష్మెంటా గెటప్పా?
గెటప్. గెటప్ చేయడానికి ధైర్యంగానే ఉంటది, వేసిన తర్వాత మామూలుగా ఆడుకోం మేము. అమ్మాయిలు భయపడర్రా, మేము గెటప్ చేస్తాం. ఓకే ఓకే 3, 2, 1 అనే లోపు చెప్పాలి. పనిష్మెంట్. మీ పనిష్మెంట్ ఏంటంటే సుధీర్ ఈజ్ గ్రేట్ అని అంటే నీకు గెటప్ ఉండదు, వెళ్ళి కూర్చోవచ్చు. సుధీర్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ అరే వెంటలోడా అలా అంటది అనుకుంటున్నావా? అస్సలు అనదు. సుధీర్ ఇస్ వేస్ట్ అని అన్నానా? అంటే ఇప్పుడు అనవసరంగా నువ్వు చెప్పావు, నేను పంపించేస్తుంటే అది అనవసరంగా రెచ్చగొట్టింది. ఇప్పుడు అబ్బాయిలే గ్రేట్ అని, అమ్మాయిలు వేస్ట్ అని చెప్పని అనాలి. ఏంటలా బెదరగొట్టేస్తున్నావు అమ్మాయిని? హలో, మేం గెలిచా, మీరు ఓడిపోయారు. చెప్పించే లాస్ట్ టైం ఏం లేదా? ఇన్లేదు. అంటే చూసిన ఆడియన్స్ ని నువ్వు మోసం చేస్తున్నావన్నమాట, ప్రేక్షకుల్ని, ప్రేక్షక దేవుళ్ళని. దేవుళ్ళు దేవతలు మీకు దండాలు, మీ వల్ల నేను ఉన్నా. ఇది మిమ్మల్ని మోసం చేస్తుంది, నమ్మొద్దు దీన్ని. అబ్బాయి గెట్, అమ్మాయిలు వేస్ట్ అంటే నీకు గెటప్ ఉండదు, లేదంటే గెటప్. నువ్వు గెటప్ ఇదవుతుంది డిస్కస్. అబ్బాయిలు గ్రేట్, అమ్మాయిలు వేస్ట్. అమ్మాయిలు ఒప్పుకున్నారా వాళ్ళు వేస్ట్, మన గ్రేట్ అని. ఇప్పుడు చూడండి రా, హంటింగ్ 2. బక్రా బక్రా బక్రా. గెటప్పా పనిష్మెంట్? మేము గెటప్ వేస్తాం. గెటప్ వేస్తాం. గుండె చప్పుడాగిపోతోంది, మారిపోతోంది, పారిపోతోంది. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. స్టాప్ 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 స్టాప్. ఎవరు ఈ ముసుగు దొంగ? లే 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 లే. బాబాయ్ పిల్లలు జాగ్రత్తరా, ఇంటికి వెళ్ళాక అందరు దిష్టి తీర్చుకోండిరా. నువ్వు అద్దంలోకి చూడటం కూడా మానేసావు కదా, నువ్వు రోజు భయపడుతున్నావు అని చెప్పేసి. 86 లోనే రామారావు గారి సినిమాలో వాడిన డైలాగ్ ఇది. నేను చెప్తూనే ఉన్నా కూడా సుధీర్ కి 56 70 ఇయర్స్ ఉంటుందని ఎవరు నమ్మట్లేదు. 56 70 ఉన్నా సార్ ఇప్పటికీ యంగ్. లైట్స్ ఆఫ్ అండ్ స్పాట్ ఆన్. దాని దగ్గర తీసేయండి, స్పాట్ వాల్యూ పోయింది. బక్రా బక్రా బక్రా. గెటప్పా పనిష్మెంటా? గెటప్. నీకు చాలా ఈజీగా చెప్తున్నా, విష్ణుప్రియ మొగరాయుడు అంటే నేను వదిలేస్తా, లేకపోతే నువ్వు బెస్ట్ మేము చెప్పాం గెటప్ కి రెడీ. ఇంకెందుకు డిస్కషన్ ఉండదు. చెల్లి నేనున్నానని, నిన్నటి రాతని చేస్తానని. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. మాటలు లేవు. ఆ మూవ్ మూవ్ మూవ్. ఎవరు లాస్టా? బక్రా బక్రా బక్రా. సింపుల్, విష్ణుప్రియ మొగరాయుడు అని ఒప్పుకుంటావా, గెటప్ వేస్తావా? గెటప్. సూపర్ చెల్లి, అందరూ చప్పట్లు ఇచ్చుకోండి. మైక్ అక్కడ పెట్టేసారండి. హృదయం ఓర్చుకోలేనిది గాయం. తమ్ముళ్ళారా మీరు చెప్పండి, వాళ్ళకి ఏం గెటపిద్దాం? అందగాడా 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 అందాలన్నీ అందుకోరా అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా. వదిలేయచ్చు కదా ఒక్కసారికి. సరే, ఇప్పుడన్నా ఐ లవ్ యు సుధీర్ అని చెప్తే అప్పుడు గెటప్లు కొంచెం తగ్గిస్తా. నేను అనుకున్న దానికంటే కొంచెం తక్కువ ఇస్తా, లేకపోతే ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. సరే, ఒక్కసారి కళ్ళు మూసుకో, చెవులు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఇస్తాం. ఎంత
ఇంత లాగ్ లేకుండా వీళ్ళ వల్ల మనం తాగుబోతులు అవుతున్నాం కాబట్టి మన తాగుబోతులకే ఆదర్శం మన దేవదాస్ అన్న ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మాయిలు దేవదాసులు అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను ఏ ప్రశ్నను వడగను. నీ గొప్పతనం ఏంటో తెలిసే, నువ్వు నవ్విన ఏడ్చిన ఒకేలా ఉందో తెలియ. ఏం చేస్తున్నావు అర్థం కావట్లా. నవ్విన ఏడ్చిన ఓకే, నీ గొప్పతనం ఏంటో తెలుసా? లైట్ వేసిన లైట్ ఆపిన సుధీర్ కనిపించడం. మంచి మంచి సూపర్. సో వాళ్ళు గెటప్ వేసుకొని రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓకే లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. చల్ మార్. ఈ రౌండ్ లో నాకు నలుగురు కత్తిరంట అబ్బాయిలు కావాలి. ఎలా ఉండాలంటే అమ్మాయిల మీద పగ రగిలిపోవాలి. నాకు ఒక్కొక్క మిసైల్ కావాలి. టార్గెట్ పెట్టా అంటే ఒక్కొక్కడు గూబా గులాబ్ జామ్ అయిపోవాల్సిందే. ఓకే బాయ్స్, ఎవరెవరు కోపం ఉందో చేతులు పైకెత్తండి. ఎవరి మీద కోపం ఉందో నాకు రీజన్ తెలియాలి. ఎవరైతే సీటీ వేసుకుంటారు రీజన్ కి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా. కిరణ్ గౌడ్. కాలేజా? నేను పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు అనుకున్నా నీకు. ఏ ఇయర్? బీకామ్ థర్డ్ ఇయర్. బీకామ్ లో ఏముంటాయి సబ్జెక్ట్స్? ఫిజిక్స్, కెమిస్ట్రీ. బీకామే కరెక్ట్. ఎవరి మీద కోపం ఉంది? భార్గవి. భార్గవి అంటే నీకు ఎందుకు కోపం చెప్పు. నాకు 2 years నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె. అయితే 2 years నుంచి వాళ్ళ డాడీ జోలో నుంచి మనీ కొట్టేసి నాకు అన్ని ఇప్పిస్తుండే. అయితే 2 months నుంచి కొత్త ఫ్రెండ్ పరిచయం అయినట్టుండు. అయితే మొత్తం ఆయనకే పెడుతున్నట్టుంది. నీ బాధ వదిలేసినందుక డబ్బులు పెట్టినందుక? రెండు అన్నా. ఆయన బాధ ఏంటంటే నేను డబ్బులు ఖర్చు పెడుతున్నానని వదిలేసినానని కాదు, డబ్బులు ఖర్చు పెట్టాలి ఆయనకు, అది మెయిన్ పాయింట్. ఇన్ని సంవత్సరాలు మనం పెట్టినాం కదన్నా, ఇప్పుడు వాళ్ళు పెట్టాలి. అమ్మో ఈ లాజిక్. కూర్చో. నెక్స్ట్ రీజన్. నా జ్యోతి అన్న. నీ పేరేంటి? నా పేరు శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్. జ్యోతి ఎవరు? ఓకే, ఎందుకు ఆవిడంటే నీకు అంత కోపం? ఆమె మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అన్న. డైలీ ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చి నేను ఏమేమి దాచుకుంటున్నా తిననీకి మొత్తం తీసుకొని తిని అంత దొబ్బుపోయిందన్న. నీ బాధ ఏంటి? నీ దాచుకుంటే తింటున్నందుక ఆవిడ అయినందుక? తిన్నందుకు పలిచినందుకు. ఎప్పుడు మా డబ్బుల మీద పడతారు, ఎప్పుడు మా తిండి మీద పడతారు, ఎప్పుడు ఇంక మా మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఏంటే ఏదో చిన్నప్పటి నుంచి పోషిస్తారని చెప్తున్నాను నాకు ఇవన్నీ. అంటే నేను మా అమ్మాయిల తరపు నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయిల నుంచి మాట్లాడడం చాలా ఉంటాయి కానీ నువ్వు పక్క తప్ప జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో రావద్దు. జ్యోతి గారు మీ స్పందన. నీ తొక్కల బిస్కెట్స్ నేను తిన్నానా? అన్న బిస్కెట్ కాదన్నా, సిల్కులు తిన్నా పెద్ద పెద్దవి. అసలు ఆ టేస్ట్ ఎట్లుంటుందో నీకు తెలుసా? నేను తెచ్చి నువ్వు తింటావా? నేను పర్లా, నేను న్యాయం చేస్తా నీకు. ఓకే నెక్స్ట్ వన్. నా పేరు నరేష్ అన్న. హాయ్ నరేష్. ఎవరి మీద కోపం? హేమ మీద. బర్త్డే పార్టీ అన్నదానా, రింగ్ అడిగిందానా? అమ్మో, అరే నేను కూడా రింగ్ చేసిన, కాల్ చేసిన. ఒకటి ఎప్పుడు చూసినావా సినిమాలు, షికార్లు, ఐస్ క్రీమ్లు, ఇదే నానా? పీక్ నవ్వుతీ గానీ నేను ఐమాక్స్ థియేటర్ తీసుకుపోమంటే మూలకున్న కొట్టుకు తీసుకుపోయి చిల్లర కొట్టులో పల్లి పట్టిప్పిస్తావా? మన మగవాళ్ళు మావి చిగురులు. నీకు నేను న్యాయం చేస్తా, కూర్చో. నెక్స్ట్. ఆయన హర్షిని. ఓహే, ఎందుకు హర్షినట్టు కోపం? తను నా ఫ్రెండ్ అన్న, మా పక్కింట్లో ఉంటది. మా నాన్న తనను చూసి నేర్చుకో, తనను చూసి నేర్చుకో అంటే ఎప్పుడు తనతో వెళ్ళి ఉంటే, అరే నువ్వు సిగరెట్ తాగితే హీరోలా ఉంటావురా, నువ్వు మందు తాగితే కింగులా ఉంటావురా అని చెప్పేసి చదువులోనేమో డిస్కరేజ్ చేసేది, వేరే దాంట్లో ఎంకరేజ్ చేసేది. నేను నీకోసమే రా ఇవన్నీ చెప్పింది, తర్వాత నేను చూసుకుందామని. సిగరెట్ తాగమని మందామని ఆడి కోసం చెప్పావా? నమ్మొద్దు స్కూల్ నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి తర్వాత నేనే మాన్పిస్తా కదా, ఏదో అందరు అంటే అలవాటు చేయడం మీదే, మానిపించడం మీదే. ఏ మాకు మనసులు లేవా? మేము మనుషులు కాదా? మేమేం చెప్తే చేసేస్తారా? అదే అలా తిప్పించుకొని చేయించుకుంటారు మీరు. వద్దురా, కూర్చోండి, నీకు న్యాయం చేస్తా, కూర్చో. ఒకసారి సుధీర్ బాబు అనవా? సారీ,
నీ క్యారెక్టర్ నేను చేయలేను, నా వల్ల కాదు. మీకు న్యాయం చేసే టైం వచ్చేసింది. సో మా మిసైల్స్ రెడీగా ఉన్నారు, మీ రెడ్ ఫిల్లర్స్ రెడీగా ఉన్నారా? మీ మిసైల్స్ పని చేయాలంటే మా శాటిలైట్స్ తోనే పని ఉంది. శాటిలైట్స్ రెడీ? ఓకే, సో లెట్స్ బిగిన్ ద ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ ఎలా ఉంటదంటే మేమిద్దరం కలిసి మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం, రిడిల్స్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. బజర్ ప్రెస్ చేసి మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీమ్ లోని ఎవరినన్నా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మొహం మీద ఆ పౌడర్ కొట్టొచ్చు. ఓకే, అండ్ బజర్ నొక్కి రాంగ్ చెప్తే గనక ఆపోజిట్ టీం నుంచి ఇద్దరు వచ్చి ఎవరైతే రాంగ్ చెప్పారో వాళ్ళకి 2 సార్లు. ఓకే, లెట్స్ హావ్ ది ఫస్ట్ క్వశ్చన్. తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కన్ను ఎర్రగా ఉంటుంది, రాకాసి కాదు. పాకుతుంటుంది, పాము కాదు. ట్రైన్. అదిరా మొగడు చెప్పంటే. సెలెక్ట్ చేయరా సుధీర్, వాడికి అర్జెంట్ అంట, త్వరగా వాష్రూమ్ పంపించే. ఇక్కడ ఉన్న ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చా? కింద 4 పైన నీ ఇష్టం. ఓకే బాయ్స్, మరి 1 పాయింట్ వచ్చింది రా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేయి తల్లి. యా, ఆకాశంలో ఎగురుతుంది, పక్షి కాదు. మనుషుల్ని ఎగిరిస్తుంది, గాలి కాదు. అదిరా బాయ్స్, చెప్పరా. విమానం. సూపర్ రా, ఇవాళ మా కుర్రోళ్ళు ఫామ్ లో ఉన్నారు. సూపర్ సూపర్, సెలెక్ట్ చేసుకో ఎవరు కావాలి. ఈ అమ్మాయి చాలా అందంగా అనిపిస్తుంది, నాకు ఎందుకు ఈ షోలో అలా ఉండాలనిపిస్తలేదు. లడ్డోలే ఉన్నది రగోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ. మనకి 2 పాయింట్స్. వరుసగా 2 గెలిచాం. ఇప్పుడు మనకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ దేవదాసులు అక్కడ కమా. వామ్మో, మనం కూడా తాగితే బిహేవ్ చేయండి బాబు. సో హియర్ ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ డేంజరస్ తాగుబోతులు. ఇప్పుడు వాళ్ళు ర్యాంప్ వాక్ చూద్దాం. ఏం చేసామమ్మా, డైరెక్ట్ గా వెళ్ళే సర్కిల్ కొట్టి లేడీ దేవదాసులు మా సంస్థానానికి అడుగు పెట్టండి. కానీ ఎక్కడో మాడిపోయిన స్మెల్ వస్తుంది భయ్యా. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. గర్ల్స్ జాగ్రత్త వినండి, బాయ్స్ మీరు కూడా జాగ్రత్త వినాలి. నాకు 2 వెన్నుముక్కలు ఉంటాయి, కానీ వేళల్లో ఎముకలు ఉంటాయి. హింట్ ఏంటంటే ఇందాక ఆన్సర్ కి చాలా క్లోజ్ గా ఉంటది. సూపర్ రా, పెట్టరా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో మనకి 2 సార్లు పౌడర్. ఓకే చెల్లెలు, బొమ్మ అద్దురిపోవాలి. కమాన్ స్టార్ట్. ఇందాక ఆన్సర్లకి క్లోజ్ గా ఉందంటే ఆ ట్రైన్ గురించో ఫ్లైట్ గురించో అనుకోవాలి. అసలు ట్రైన్ కి ఫ్లైట్ కి సంబంధం లేదు. నువ్వు బైక్ అని 3 తెచ్చారు కొత్తది. దానికి ఎముకలు ఎక్కడ ఉంటాయి? చక్రాలకి. అప్పా ద రైట్ ఆన్సర్ ఈజ్ రైలు పట్టాలు. నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్ కాన్సంట్రేట్. పైకి చింపిరి జుట్టుతో ఉన్న లోపల రత్నాలు లాంటి బిడ్డలతో ఉంటుంది. కోడిపిల్ల. కోడి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చింది చెల్లమ్మా? అంత కోడి కావాలంటే నా బిర్యానీ సాక్రిఫైస్ చేసేదాన్ని కదా. రత్నాలు లాంటి పిల్లలు ఎక్కడున్నాయి కోడికి? కోడి పిల్లలు రత్నాలు కదా. రండ్రా వచ్చేయండి. నువ్వు పేరు పెట్టావు రత్నం అని అడిగి. The right answer is మొక్కజొన్న పొత్తు. మై నెక్స్ట్ క్వశ్చన్. ఆ నేలంతా తెల్లగా ఉంటుంది కానీ విత్తనం నల్లగా ఉంటుంది. బుక్. బుక్. చెప్పబోయే ముందు ఒకసారి ఆపా కూడా వినలేదు. బుక్ కూడా అదే పొడుపు కథ ఉంటుంది కదా అక్క, కన్ఫ్యూజ్ అయ్యి. ఎలా? వైట్ పేపర్ లో అది అక్షరాలు ఉంటాయి కదా, అక్షరాలేమో బ్లాక్, బుక్ ఏమో వైట్, అంతే. రెడ్ పెన్ తో రాస్తే రెడ్ అక్షరాలు అయిపోతాయి. ఈ స్మార్ట్నెస్ ఇలా వాడతారని నాకు తెలియదమ్మా. పద వేయండి, నిన్ను క్షమించట్లేదు ఈ రోజు. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కన్ను. ఓకే గర్ల్స్ ప్లీజ్, ఇప్పుడు దాకా నా పరువు కాపాడని ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు. ట్రై చేయండి ప్లీజ్. నీటితో పంట, ఆకులు లేని పంట. హింట్ కావాలంట. రోజు దీని గురించి మనం టీవీలో యాడ్స్ చూస్తూ ఉంటాం. మన టూత్ పేస్ట్ లో కూడా ఉంటది అది. వెరీ గుడ్ ఆన్సర్. చెప్పరా. ఉప్పు. 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 ఏంట్రా మ్యూజిక్? ఎర్రగా తీసి మోతేసావు. ఎవరు సెలెక్ట్ చేద్దాం చెప్పి. ఎవరు నీ ఇష్టం. భార్గవి. భార్గవి ఒక్కదాని మేకప్ లేకుండా అయిపోయి నడిచి ఎంత బాధపడుతున్నాడు. లాగే 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 మనసు లాగే నీ వైపే లాగే 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 ప్రాణం లాగే నీ వైపే లాగే 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 నన్ను లాగే నీ వైపే. అద్భుతంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పి మనకి 3 పాయింట్లు ఇచ్చారు. సంధ్య వేళలో విచ్చుకునేది, సాయంత్రం అయితే పడుకునేది. చంద్రుడు. ఓహో వెరీ గుడ్ ఆన్సర్. అక్కడే కూర్చో. సంధ్య వేళలోని చంద్రుడు ఇచ్చుకుంటాడా? అది కన్ఫ్యూజ్ అయిపోయినాను. సాయంత్రం అయితే చంద్రుడు పడుకుంటాడా? దానికి మళ్ళీ 3 కొట్టారు. అరే ఆగండ్రా, వీళ్ళు ఏం చెప్తారు చూద్దాం. చందమామ. అబ్బో చంద్రుడికి ఇంకో పేరు చెప్పాడు రాయుడు. సంధ్య వేళలో విచ్చుకునేది, సాయంత్రం అయితే పడుకునేది. జాబిలి. జాబిలి. అబ్బో చందమామకి నానా అర్థాలు అడగలేదురా నేను. చందమామ, చంద్రుడు, జాబిలి. అరే 3 కూర్చోవాలరా ప్లీజ్. మనం ఓడిపోయినా పర్వాలేదు, రివెంజ్ తీసుకోవడంలో ఉండేదానికి కిక్కే వేరప్ప. వెళ్ళి రివెంజ్ తీసుకోండి.
అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి? అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అడవిలో పుట్టాను నల్లగా మారాను, ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను, కుంపట్లో పడ్డాను తెల్లగా మారాను. కట్టెలు కట్టెలు. Wow! ఏం చేస్తిరి మీరు ఒక్కరే బాగున్నారు అనుకున్నా. వెళ్ళండి. అన్నా నువ్వు ఒక్కరిని తక్కువైనావు అన్నా. పొరపాటు నొక్కను దగ్గరికి వచ్చావు కట్టెలోని, కానీ అయిపోయావు. రైట్ ఆన్సర్ ఏంటి విష్ణుప్రియ గారు? The right answer is బొగ్గు. కోల్. That is Sudhir's color. అది ఎందుకంటే అలా అంటుంది, కుళ్ళిపోతుంది. మనం 3 పాయింట్లు ఉన్నాం కదా, అలాగేం లేదు కదా. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో. ఈ రౌండ్ లోని బాయ్స్ తరఫు నుంచి ఆడడానికి నాకు 4 ధైర్యవంతులు కావాలి. ఎందుకంటే మీకు 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి. ఒకటి సుబ్బారావు అంకుల్, 2 సరోజ ఆంటీ. నాకు మాత్రం 4 ఫెరోషియస్ రుద్రమదేవులు కావాలి. ఫెరోషియస్ స్పెల్లింగ్ చెప్పే. వదిలే. తెలుసు, నీలా ఏలు ముద్ర బ్యాచ్ కాదు నేను. మాస్, మేము కింద నుంచి వచ్చావే, ఊర మాస్. అందుకే ఆ కలర్ ఉన్నావు. ఓకే, ఒక టీమ్ లీడర్ ని సెలెక్ట్ చేసుకోండి. మేము ఒక టీమ్ లీడర్ ని సెలెక్ట్ చేసి ఇప్పుడే వచ్చేస్తాం. రండి. మా లీడర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మీరు ఇంకా ఏంటి గుసగుసలాడుతున్నారు? మా షేర్ ఖాన్, మా రాణి రుద్రమ్మ దేవి. అయ్యో అయ్యో అయ్యో. మ్యాటర్ ఏంటంటే సెకండ్ రౌండ్ లోని నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. అలాగే ఈవిడ మిమ్మల్ని అడుగుతారు. మీరు గనక కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీం వాళ్ళు సరోజ ఆంటీని కలిసి వస్తారు. లేదు మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే మీ టీం వాళ్ళు సుబ్బారావు అంకుల్ కలిసి వస్తారు. ఓకే, లెట్స్ బిగిన్ ది రౌండ్. సో మిషన్స్ మూవ్. మధుమేహంని ఇంగ్లీష్ లో ఏమంటారు? షుగర్. ఇంకా ట్రై చేయ. మధుమేహంని ఇంగ్లీష్ లో ఏమంటారు? మెషిన్ స్టాప్ రా. సో షుగర్ అనే ఆన్సర్ కరెక్ట్ రాంగ్ చూద్దాం. అక్క నువ్వు అనుకున్నా చెప్పు, ఆయన అంతే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఫస్ట్ ఏం కరెక్ట్ చెప్పాలా? ఫస్ట్ షుగర్ ఉంది, అది రాంగ్. కదా కిరాణా షాప్ కి వెళ్ళి ఏమండి 1 కిలో మధుమేహం ఉండని అడుగుతారా? మధుమేహం ని తెలుగులో మధుమేహం అంటారు, ఇంగ్లీష్ డయాబెటీస్ అంటారు. అది క్వశ్చన్ ఏంటంటే, మెషిన్స్ మూవ్. సర్దార్ గబ్బర్ సింగ్ ని తిరగేసి చెప్పండి. గబ్బర్ సింగ్ సర్దార్, గబ్బర్ సింగ్ సర్దార్. గబ్బర్ సింగ్ సర్దారా? మీకు అన్ని సుగర్ బుద్ధులే. మెషిన్ స్టాప్. ఓకే, రైటో కాదో చూద్దాం. జాగ్రత్త, సరోజ ఆంటీకి హాయ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ సినిమా పేరు కూడా చెప్పాలి. సరే ఈడు చెప్తాడు, చెప్పు. నువ్వు చెప్పరా. నీకు వచ్చా? గమ్స్ రబగ్ రదస్. గమ్సా? గమ్ సిర్బగా రార్తసా. ఓకే, యువర్ నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ రివర్ పైన ఉంది? మిషన్స్ మూవ్. నాగార్జున సాగర్ డ్యామ్ ఏ రివర్ పైన ఉంది?
సాగర్. సాగర్. ఇక్కడ ట్రై చేయి త్వరగా. ట్రై చేయి. సాగర్ రైటా రాంగా ఇప్పుడు చూద్దాం. సాగర్ ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? ఏ తీరాన్ని వచ్చింది సాగర్ నీకు? ఇంకా ఒకసారి అడిగితే నాగార్ దగ్గర ఇంటి పక్కనే ఉంది. మీ క్వశ్చన్ వచ్చేసి మెషిన్స్ మూవ్. శ్రీ పూర్తి పేరు చెప్పండి. శ్రీ పూర్తి పేరు చెప్పండి. శ్రీరంగ శ్రీనివాస్ గారు. శ్రీరంగం శ్రీనివాసరావు అంటున్నాడు. ఆన్సర్ రైటో కాదో చూద్దాం. దేవదాసులు ఎక్కడ ఉన్నారమ్మా? ఏంటి దాక్కున్నట్టున్నారు? రండి. అమ్మో ఏంటి బాటిల్ సగం సగం ఖాళీ అయిపోతున్నాయి. ఏమ్మా కొంచెం ఉండండి అమ్మ తల్లి. లాస్ట్ మా వాళ్ళు అడిగారు. బ్రాండ్ బాలేదా? మీ నెక్స్ట్ క్వశ్చన్ మెషిన్స్ మూవ్. చిరంజీవి గారి అసలు పేరేంటి? చిరంజీవి గారి అసలు పేరేంటి? ఎన్నడా ఎన్నా మా అన్న పేరు తెలియదా నీకు? మెషిన్ స్టాప్ రా. మెగాస్టారా? మెగాస్టారా చూడకుండా చెప్తా నేను. చెప్పు. కొణిదెల శివశంకర వరప్రసాద్. కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం. క్లాస్ లో ఫస్ట్ రావడం వచ్చు కానీ అందరితో పేర్లు తెచ్చుకుంటామని ఇక్కడ మాత్రం ఆన్సర్ చెప్పడానికి రాదు. సినిమా నాలెడ్జ్ కూడా లేదా నీకు కనీసం? చెల్లెమ్మా నువ్వు చెప్పా ఇంకోసారి. ఐ డోంట్. మా అన్నగారి పేరు ఇప్పుడే చెప్పిన తర్వాత కూడా నువ్వు ఐ డోంట్ నో అన్నావా? ఏ చెప్పు. శివశంకర్ వరం. శివశంకర సంప్రసాద్. సంప్రసాద్. సంప్రసాదా? మా అన్నయ్య పేరు సంప్రసాదా? తీయండ్రా. సరే మళ్ళీ చెప్పు ఆన్సర్. శివశంకర్ వరప్రసాద్. ఇంటి పేరు? ఇంటి పేరు నాకు తెలియదు. అరే ఇప్పుడు మా అన్నయ్యని అది చేస్తున్నారా? సరే సుధీర్ ప్లీజ్ మా అమ్మాయిల తరపు నుంచి నేను చెప్తా. అమ్మాయిలు తరపుతా అమ్మాయిలు చెప్పాలి. అబ్బాయిలు ఎందుకు? ఓకే నేను చెప్తా. చెప్పు. కొణిదెల శివశంకర్ వరప్రసాద్. అలా ఉండకూడదు. అన్నయ్య పేరు సౌండ్ ఎలా ఉండాలి? కొణిదెల శివశంకర్ వరప్రసాద్. అది లెక్క. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెషిన్స్ మూవ్. ఇంద్రుడు వాహనం పేరేంటి? ఇంద్రుడు వాహనం పేరు ఏంటి? గరుడవంతుడు. మేఘం. మేఘం. స్టాప్. ఇంద్రుడు వాహనం మేఘం అంట. ఆన్సర్ రైటో కాదో చూద్దాం. బైరా సరోజ అంటే అడిగానని చెప్పండి. నువ్వు చెప్పురా. సైకిల్. సైకిల్. సైకిలా? ప్లీజ్ ముంచండి. చూసి కూడా ఆపకుంటే దేవుడా 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 దేవుడా
ఏంటంటే ఐరావతం. ఓకే, నేను మిమ్మల్ని అడిగే లాస్ట్ క్వశ్చన్. మెషిన్స్ మూవ్. అర్జునుడి ఆయుధం పేరేంటి? అర్జునుడి ఆయుధం పేరేంటి? బాణం. బాణం. ఇంకా చూసి చెప్పు. మెషిన్ స్టాప్. కత్తి. వజ్రాయుధం. ఆవిడ చెప్పిన కత్తి, గన్ను, చాకు, బ్లేడు చాలా చెప్పింది. ఆ ఎన్నిట్లో ఒక్కటన్నా కరెక్ట్ ఉంటుందో లేదో చూద్దాం. తిని బలవడం కాదు, ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు. నువ్వు గెస్ట్ చేయదన్నా? FZ. And the right answer is గాంధీవం. నేను నిన్ను అడిగే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మెషిన్స్ మూవ్. పెడిక్యూర్ దేనికి చేస్తారు? ఫేస్ కి. ఇంకా ఎన్ని గెసెస్? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? కొత్త. ఓకే, స్టాప్ ఇట్. పెడిక్యూర్ ఫేస్ కి చేస్తారని అన్నాడు. అది రైటో కాదో చూద్దాం. అది కూడా తెలియదారా? నీకు తెలిస్తే చెప్పాను. మోకాలు చేసుకుంటారు. మోకాలు కాదు. పెడిక్యూర్ అనేది పాదాలు చేయించుకుంటారు. సుధీర్ కి బాగా తెలుసు, ఎందుకంటే సుధీర్ అమ్మాయి కాబట్టి రోజు పార్లర్ కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటాడు కాబట్టి. సో ఫస్ట్ రౌండ్ లో 3 points అండ్ సెకండ్ రౌండ్ లో 1 point. టోటల్లీ 4 points అండ్ గర్ల్స్ 0. So let's begin our final round. Shake Shakala. ఈ రౌండ్ తోనే డిసైడ్ అయిపోద్ది బాయ్స్ విన్ అవుతారా గర్ల్స్ విన్ అవుతారా అని చెప్పని అనేది. ఈ రౌండ్ లోని 2 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి గ్రూప్ పోజ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి సోలో పోజ్ అన్నమాట. థర్డ్ రౌండ్ ఫస్ట్ స్టేజ్ అంటే గ్రూప్ పోజ్. అమ్మాయిలకి మా అందరు అబ్బాయిలు కలిసి ఇచ్చే పోజ్ ఏంటి అంటే గర్ల్స్ your time starts now. Your freezing time starts in 3, 2, 1 and go. గర్ల్స్ అస్సలు తిరగద్దు, అస్సలు మూవ్ అవ్వద్దు. ఇక్కడ చూడరా, వెళ్ళిపోండమ్మా నలుగురు అవుట్. నవ్విందే పిల్ల పైనుంచి జారిపడ్డ అబ్బో నీ పెర్ఫార్మెన్స్ దిగా. అయ్య బాబోయ్, వెళ్ళిపో అవుట్. అరే అడుగు అర్రే ఓ అర్రే ఫ్రీజ్ టైం స్టాప్స్ ఇన్ 3, 2, 1. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద. మీ అబ్బాయిలకి నేను ఇచ్చే గ్రూప్ పోజ్ ఏంటంటే బాయ్స్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాలేజీ బుల్లోడా కాలేజీ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా కరెంట్ గుర్రోడా. యువర్ ఫ్రీజింగ్ టైం స్టార్ట్స్ 3, 2, 1. తమ్ముడు డమ్ములు చేస్తున్నావా కింద? సపోర్ట్ కావాలా? అరే నీ ప్యాంట్ నీ చెడ్డి మొత్తం కనిపిస్తుందా? అరే 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 నీ కాళ్ళ దగ్గర ఏదైనా పాకుతుందా? ఓకే. తమ్ముడు జిమ్మింగ్ చేస్తున్నావా? అరే ఏంట్రా? 3, 2, 1 ఫ్రీజ్ అవుట్.
ఈ రౌండ్ తో తెలిసిపోయింది ఎవరు విన్నర్సో ఎవరు లూజర్సో. ఫైనల్ స్టేజ్ లో నేను గర్ల్స్ కి ఇచ్చే సోలో పోజ్ ఏంటంటే యువర్ ఫ్రీజ్ టైం స్టార్ట్స్ ఇన్. రెడీగా ఉండండి, ఫ్రీజ్ టైం అంటాడు. నీకు ఛాన్స్ ఇస్తానే. 30 30 seconds నువ్వు అదే పోజ్ పెడితే ఎవరు పెట్టగల నీకే విన్నిస్తా. 30 seconds. ఓకే ఓకే, I'll do it. ఓకే, ఫ్రీజ్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ చర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ గాబరబెట్టి గయపుగాకే మైసమ్మ. నేను పోజ్ యాజ్ టీజ్ గా పెట్టాలని చెప్పనన్నాను, కానీ మీరు పోజ్ పెట్టింది రాంగ్. ఎలా? వెరీ ఫస్ట్ మిస్టేక్. మీరు ఇలా పెట్టి కాళ్ళు స్ట్రైట్ పెట్టారు, అల్లు అర్జున్ గారు ఇలా పెట్టారు. ఇలా దోస్తుంది ముందుకు, ఇలాగా ఏదో పొంగ చూసినట్టు దోస్తుంది. నేను ఒప్పుకోను, నేను చేశాను. హలో, నువ్వు కూర్చో అని అంతసేపు నేను లూజర్స్ అని నేను ఒప్పేసుకుంటా. కూర్చోలేను. అయితే నేనే విన్నర్. ఓకే, సో నువ్వు కూర్చుంటే నేను కూర్చుంటాను. 3, 2, 1 go. ఆలీ సుధీర్ కాలు కదులుతుంది. కాళ్ళు కదలే ఎంకమ్మా, నువ్వు చూస్తుంటే. నేను డిస్టర్బ్ చేస్తాను, నువ్వు ఎందుకు డిస్టర్బెన్స్ లేదు. హలో, నేను చెప్తా. ఇది మనుషులు ఆడే సుధీర్ యు ఆర్ క్లీన్ బోల్డ్. ఓకే, సరే, ఇప్పుడేంటి మీకు విన్న వాళ్ళంతా కదా. ఏంటి ముష్టి పడని అవసరం లేదు. నేను కష్టపడి చేశాను. ఐ ఎర్న్డ్ ఇట్. నేను సంపాదించుకున్నాను నా విజయాన్ని. ఊరుకో హృదయమా పెనై రాకుమా మాట మన్నించుమా పంట పడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల. నేను పెట్టా, డిస్టర్బ్ చేయని చెప్పని చీటింగ్. ఓకే, పో. మరి స్పెక్స్ పెట్టారంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాం. చెక్ ఇన్. బై బై. వి ఆల్ లవ్ యూ. మళ్ళీ ప్రతిసారి ఇంతే. పెనై రాకుమా రివెంజ్ టైం. మీ అబ్బాయిలు రమ్మను. రండి అబ్బాయిలు. బాయ్స్ అందరు కలిసి ఒక్కసారి మా అమ్మాయిలందరికి శాస్త్రాంగ నమస్కారం పెట్టేసుకోండి. ఏం పర్లేదురా, నేను చూసుకుంటా. అన్నా ఇందాక కూడా ఇట్లానే అన్నా అన్న, అయిపోయింది. ఆడ జాతిని గౌరవిస్తూ పెడతాను రా. మన అమ్మకి పెడతాం అనుకోండి, మనం గౌరవించారు రా. పెట్టండి రా, ఆడ జాతికి పెట్టండి రా. నమస్కారం. ఆకాశానికి ఆశలు నిచ్చవేసిన మనవాడు అన్నా నువ్వు పెట్టవా? కాదురా, నా గుండెలో ఉంటదిరా. పోని పోని దా. మీరు పెట్టమంటే పెడతారా, నో ప్రాబ్లం. ఆడవాళ్ళంటే అమ్మ అమ్మా పెడతారా రా. మహాలక్ష్మి that is మహాలక్ష్మి that is మహాలక్ష్మి that is మహాలక్ష్మి. ఓటమి అనే దాన్ని అలవాటు చేసేసుకో ఇంకా, సరేనా? ఇంకా నీ అంత మొదలైంది, మా గెలుపు షురు అయింది. సుధీర్, సో వెళ్ళిపోయే టైం వచ్చింది. సో బాయ్స్ అందరూ ఎక్కడ డిప్రెస్ అవుతూ, ప్రతి ఆడదని విజయం వెనక మగాడున్నాడు. సో ఈ వీక్ షో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీక్ సీ యు ఆల్ ఆన్ ద సేమ్ ఛానల్, సేమ్ టైం, సేమ్ షో విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆల్ పోవే.